ఈరోజు ఒక మంచి స్టోరీ చూద్దామా. ఇది దేని గురించి అంటే, ఒక మనిషికి తన జీవితంలో అసలు ఏం కావాలి అనే దాని గురించి ఉంటుంది. ఆమె వయస్సు 65 ఏళ్ళు. మదనపల్లి నుంచి బెంగళూరుకు వెళ్ళిపోతుంది. అక్కడ ఓ సీనియర్ సిటిజన్స్ హోమ్ కు, వృద్ధాశ్రమానికి అన్నమాట. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. 3 పిల్లలు పెళ్లిళ్ళు చేసింది. వారందరూ అమెరికాలో ఉన్నారు. అందరికీ 2 పిల్లలు. వాళ్ళంతా హై స్కూల్, కాలేజీ చదువుల్లో ఉన్నారు. ఈమె అమెరికాకు బోలెడు సార్లు వెళ్ళొచ్చింది. కాన్పుల్ చేసింది. వెళ్ళిన ప్రతిసారి 6 నెలల పాటు ఉండేది. ఇక చాలు అనుకుంది. ఇక తన అవసరం ఎవరికేమీ లేదని, అమెరికాకు వెళ్లాలని లేదు, రానని చెప్పేసింది. ఆరోగ్యంగా మిగిలిన జీవితం గడిపితే చాలు అని అనుకుంది. అందుకే ఆమె సీనియర్ సిటిజన్స్ హోమ్ కు వెళ్ళిపోతుంది. అమెరికాలో వాటినే నర్సింగ్ హోమ్స్ అంటారట. ఆమె ఏమంటున్నదో చూడండి. వెళ్తున్నాను, ఇక తిరిగి ఎక్కడికి రాను. నా విశ్రాంత చివరి కాలం గడపడానికి ఓ స్థలం వెతుక్కున్నాను. వెళ్ళక తప్పదు. తమ పిల్లల బాగోగుల గురించి నా పిల్లలు బిజీ అయిపోయారు. ఎప్పుడో గాని నేను వారి మాటల్లోకి రాను. నేనిప్పుడు ఎవరికి ఏమీ కాను, ఎవరికి అక్కర్లేదు. ఆశ్రమం అంటే ఆశ్రమం ఏమీ కాదు, అది రిటైర్మెంట్ హోమ్. బాగానే ఉంది. ఒక్కరికి ఒక సింగిల్ రూమ్, మరీ అవసరమైన ఎలక్ట్రికల్ పరికరాలు, టీవీ, అటాచ్డ్ బాత్రూమ్, బెడ్, ఏసీ కూడా ఉంది. కిటికీ తెరిస్తే బయట గాలి. ఫుడ్ కూడా బానే ఉంది. సర్వీస్ బాగుంది. కానీ ఇవేమీ చవక కాదు. నాకొచ్చే పెన్షన్ బోటాబోటీగా ఈ అవసరాలకు సరిపోతుంది. సరిపోదంటే నాకున్న సొంతింటిని అమ్మేయాల్సిందే. నీ ఇష్టమమ్మా, నీ ఆస్తిని నీ అవసరాలకే వాడుకో అన్నాడు ఆ వారసుడు. వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతున్నాను. ఓ ఇంటిని వదిలేయడం అంటే అంత సులభమా? కాదుగా. బాక్సులు, బ్యాగులు, అల్మరాలు, ఫర్నిచర్, రోజువారీ మన జీవితంలో పెనవేసుకున్న బోలెడు పాత్రలు, అన్ని కాలాల్లోనూ మనల్ని కాపాడిన బట్టలు, సేకరణ అంటే నాకు ఇష్టం. లెక్కలేనన్ని స్టాంపులు ఉన్నాయి. అత్యంత విలువైన పెండెంట్లు, బోలెడు పుస్తకాలు, అల్మరాల నిండా అవే. ఇవే కాదు, అనేక ఫోటో ఆల్బమ్స్. ఇవన్నీ ఏం చేయాలి? నేను ఉండబోయే ఆ ఇరుకైన గదిలో వాటికి చోటు లేదు. నా జ్ఞాపకాల్ని అది మోయలేదు. అది భద్రపరచదు కూడా. ఏముంది ఆ గదిలో? మహా అయితే ఓ చిన్న క్యాబినెట్, ఓ టేబుల్, ఓ బెడ్, ఓ సోఫా, ఓ చిన్న ఫ్రిడ్జ్, ఓ చిన్న వాషింగ్ మిషన్, ఓ టీవీ, ఓ ఇండక్షన్ కుక్కర్, ఓ మైక్రో ఓవెన్. అన్నీ అవసరాలే, కానీ జ్ఞాపకాల్ని కొనసాగించే సౌకర్యాలు కావు. నేను నా విలువైన సంపద అనుకున్న ఏ సేకరణను నాతో ఉంచుకోలేను. అకస్మాత్తుగా అవన్నీ నిరుపయోగం అని, అవి నావి కావు అని అనిపిస్తుంది. నా తరువాత ఎవరివో. రాజులు తమ కోటల్ని, తమ నగరాల్ని, తమ రాజ్యాల్ని తమవే అనుకుంటారు. కానీ వాళ్ళ తర్వాత అవి ఎవరివో. నిజానికి ప్రపంచ సంపద కదా. మనతో పాటు వచ్చేదేముంది? వెళ్ళిపోయేది ఒక్క దేహమే కదా. అందుకని నా ఇంట్లోని ప్రతిదీ దానం చేయాలని నిర్ణయించాను. కానీ అవన్నీ కొన్న వాళ్ళు ఏం చేస్తారు? నేను అపురూపంగా సేకరించుకున్న ప్రతి జ్ఞాపకం వేరే వాళ్లకు దేనికి? వాటితో వాళ్లకు అనుబంధం ఉండదు కదా. బుక్స్ అమ్మేవారు బుక్స్ అమ్మేస్తారు. నా గుర్తైన ఫోటోలను స్క్రాప్ చేస్తారు. ఫర్నిచర్ ఏదో ధరకు వదిలించుకుంటారు. బట్టలు, పరుపులు బయటకు విసిరేస్తారు. వాళ్ళకేం పని? మరి నేనేం ఉంచుకోవాలి? నా బట్టల గుట్ట నుండి కొన్ని తీసుకున్నాను. అత్యవసర వంట సామాగ్రి కొంత, పుస్తకాలు, ఐడి కార్డు, సీనియర్ సిటిజన్ సర్టిఫికేట్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, చాలు. అన్ని వదిలేశాను. బంధం తెంచేసుకున్నాను. నా పొరుగు వారికి వీడ్కోలు చెప్పాను. డోర్ వేసి గడపకు 3 సార్లు వంగి మొక్కుకున్నాను. ఈ ప్రపంచానికి అన్ని వదిలేశాను. ఎవరో చెప్పినట్టేముంది? ఓ దశ దాటాక కావాల్సింది ఒక మంచం, ఓ గది, అత్యవసరాలు. మిగిలినవన్నీ గుర్తులు మాత్రమే. ఇప్పుడు అర్థమవుతుంది మనకు పెద్దగా ఏమీ అక్కర్లేదు. మనం ఇకపై సంతోషంగా ఉండేందుకు మనకు ఇక ఎట్టూ పనికిరాని వాటిని సంఖ్యలుగా మిగుల్చుకోవద్దు. వదిలేయాలి. వదిలించుకోవటమే. కీర్తి, సంపద, భవిష్యత్తు అన్నీ ఓ ట్రాష్. లైఫ్ అంటే చివరికి ఓ పడక మంచం మాత్రమే. నిజంగా అంతే. 60 ఏళ్లు పైబడ్డామంటే ఆలోచన మారాలి. ప్రపంచంతో అనుబంధం ఏమిటో తెలుసుకోవాలి. అంతిమ గమ్యం ఏమిటో, భవబంధాలు ఏమిటో అర్థం అవ్వాలి. మన ఫ్యాంటసీలు, మన బ్యాగేజీతో పాటు మనం ఇక తినలేని, అనుభవించలేని, ఉపయోగించలేనివి వదిలేయక తప్పదు. అందుకే బంధం పెంచుకోవడమే వృధా. సో ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఏది మనది కాదు, ఎవరు మన వాళ్ళు కారు. మనిషి ఒంటరి, మహా ఒంటరి, వచ్చేటప్పుడు పోయేటప్పుడు. ఈ స్టోరీలో నీతి మీకేం అర్థమైందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం ఛానల్ నేమ్ పురాణమిత్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ చేయడం మర్చిపోకండి.